తో వివాదం ఒక్కసారిగా రేగింది. సీఎం సభకు తనకు ఆహ్వానమే లేదని డీసీసీ అధ్యక్షుడు బహిరంగంగానే చెప్పేస్తున్నారు. అయినా సరే సభకు హాజరై తీరుతానంటున్నారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తా అంటూ హెచ్చరించారు. మరోవైపు సీఎం సభకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గైర్హాజరయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు మంత్రి పదవిపై నిలదీస్తారన్న సమాచారంతో మునుగోడులో రాజగోపాల్ రెడ్డి అనుచరులను అరెస్టు చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇక నల్లగొండలో సీఎం టూర్ వివాదాలకు కేంద్రంగా మారుతుందనే చెప్పాలి. ప్రోటోకాల్ వివాదం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తెరపైకొచ్చింది. అటు చూస్తే ఆర్ఎండ్బి శాఖ ఇచ్చిన పత్రికా ప్రకటనలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోటో మిస్ కావడం వివాదాన్ని మరింత రాజేసింది. అధికారుల వైఖరిపై గుత్తా కూడా సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చే యోచనలో కూడా ఉన్నారు. ఇక ఎమ్మెల్సీ సత్యం శంకర్ నాయక్ ఫోటోలు మిస్ కావడం పైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నల్గొండలో సీఎం రేవంత్ టూర్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక సభా ప్రాంగణం వద్ద తెలంగాణ రక్షణ సేన నేతలు ఆందోళన చేపట్టారు. 6 గ్యారంటీలకు సంబంధించి నిలదీస్తున్నారు. 420 హామీల గురించి ప్రస్తావిస్తున్నారు. నిరుద్యోగ సమస్యలపై సీఎం రేవంత్ నిలదీసేందుకు ఇక్కడికి వచ్చామంటున్నారు. ప్లకార్డులతో సభా ప్రాంగణానికి వాళ్ళు వచ్చేశారు. కాంగ్రెస్ తెలంగాణ రక్షణ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు ప్లకార్డులు చించేసే పరిస్థితి. ఇక ఎన్జీ కాలేజ్ వద్ద రోడ్డుపై బైఠాయించి తెలంగాణ రక్షణ సేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తంగా నల్లగొండ సీఎం టూర్ పై అనేక రకాల విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. సీఎం టూర్ ప్రశాంతంగా సాగుతుందా, ఏం జరగబోతుంది అనే అంశంపై చర్చిద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు నర్రా విజయ్ గారు సీనియర్ జర్నలిస్ట్ స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. విజయ్ గారు, మొత్తంగా చూస్తున్నాం నల్లగొండ రాజకీయాలంటేనే ఒక రకంగా రకరకాల పరిణామాలు తెరపైకి వస్తుంటాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యవహారమే నిన్న మొన్నటి వరకు ఉంటే ఇప్పుడు డీసీసీ అధ్యక్షుడి వ్యవహారం తెరపైకి వచ్చింది. గుత్తా సుఖేందర్ ఫోటో మిస్ అవ్వటం, అక్కడున్న కొంతమంది కాంగ్రెస్ కీలక నేతల ఫోటోలు మిస్ అవటాన్ని ఎలా చూడాలి? ఒక సీఎం సభ అంటే అందరు నాయకులంతా కలిసి సమన్వయంతో సభను నిర్వహించుకుంటారు. కానీ ఇక్కడ వర్గ విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి ఆహ్వానమే అందలేదంటున్నారు డీసీసీ అధ్యక్షుడు. ఆయన డైరెక్ట్గా వెళ్ళి ఆ సభకు వెళ్తానంటున్నారు. ఆయన అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకొక రకంగా చూస్తే ఎక్కడైనా సరే ప్రతిపక్ష పార్టీలను అరెస్ట్ చేయడం మనం చూస్తాం, ఇది సీఎం సభలు ఇలాంటివి జరిగేటప్పుడు. కానీ కాంగ్రెస్ నేతల్ని, కోమటిరెడ్డి వర్గానికి సంబంధించిన నేతల్ని అరెస్ట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఏంటి పరిణామాలు? మొత్తం మీద విపక్ష పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తున్నారు, మాటలలో చెప్తున్నటువంటిది ఫస్ట్ హాఫ్ సినిమా అయిపోయింది, సెకండ్ హాఫ్ నడుస్తున్నటువంటి సినిమా ఇప్పుడు ఉంటుంది. అసలు సెకండ్ హాఫ్ సినిమా పబ్లిక్ లో ఏమో కానీ విత్ ఇన్ ద పార్టీనే సెకండ్ హాఫ్ ఈ రోజు నుంచి స్టార్ట్ అన్నట్టు. నల్గొండ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి ఇటువంటి పరిణామాలతోటి రాష్ట్ర రాజకీయాలు చేంజ్ అయిన పరిణామాలు కూడా ఉన్నాయి. గతంలో ఒకసారి ఎన్టీ రామారావుని చంద్రబాబు నాయుడు దించేయటానికి ప్రధానం కూడా నల్గొండ కేంద్రంగా ఆ రోజు లాస్ట్ ప్రోగ్రామ్ ఒకటి జరిగింది. ఇప్పుడు ఇది కూడా అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో పెను సంక్షోభానికి ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నడుస్తుందా నడవదా, రాష్ట్రంలో ఏంటి పరిస్థితి, ఒకవైపు ప్రజల అసంతృప్తి, ఒకవైపు రాజకీయ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తల అసంతృప్తి, మంత్రి పదవులు వస్తలేదనేది, ఒకసారి ప్రోటోకాల్, ఒకవైపు ఇతర జిల్లాల్లో కూడా నిన్న జూపల్లి మీటింగ్ అవుతుంటే బొజ్జు గారు మాట్లాడినటువంటి చూసినటువంటి నా మాటలు ఎక్కువ బీజేపీ వాళ్ళ మాటలు నడుస్తుంది తప్ప కాంగ్రెస్ వాళ్ళ మాట నడుస్తలేదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏం చేయలేకపోతున్నాం అనేది క్రమక్రమంగా ఒక అసంతృప్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకే పెరిగిపోతుంది. ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి పర్యటన ఎత్తున్నటువంటి నేపథ్యంలో నల్గొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి దాంట్లో ప్రోటోకాల్ ఒకటి, గుత్తా సుఖేందర్ రెడ్డికి సంబంధించినటువంటిది ప్రోటోకాల్ ఉండాలి. ఆయన దాదాపు సీఎం తర్వాత సీఎం కంటే పెద్దగా ఉన్నటువంటి ప్రోటోకాల్ పాటించారు మండలి చైర్మన్ అయినటువంటి నేపథ్యంలో. మండలి చైర్మన్ గారు కూడా ఒక అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి, అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ జరుగుతున్నటువంటిది. ప్లస్ డిసిసి అధ్యక్షునికి కోమటిరెడ్డి వెంకరెడ్డికి పడతలేదు, అసలు ముందు నుంచి ఇవ్వటాన్నే వ్యతిరేకించినటువంటిది, తెలియకుండా ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది అని. మరొకటి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి రాహుల్ గాంధీని కలిసిండు, ఇది కలిసిండు, మంత్రివర్గ విస్తరణ లేదు. ఢిల్లీకి పోయి మంత్రివర్గ విస్తరణ ఈ నెలలో జూన్లోనే ఉంటుంది అనుకున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి మంత్రివర్గ విస్తరణ క్యాన్సిల్ చేయించుకుండు అనే ఒక అనుమానం వాళ్లకు కలుగుతున్నటువంటిది. అక్కడ ఉన్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే ఆ మీటింగ్ కి రాలేకపోతున్నాడు. ఒక డీసీసీ అధ్యక్షునికి అవమానం జరుగుతున్నటువంటిది, మండలి చైర్మన్ కు జరుగుతుంది. ఎందుకు? ఆ కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి కాబట్టి మండలి చైర్మన్ నల్గొండ నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ పెట్టి నా సీటుకు భవిష్యత్తు లేదని నొసరేస్తుందా అనేది, తమ్ముడికి సంబంధించి అంటే అన్నను బీకేసి తమ్మునికి మంత్రి పదవి ఇస్తారా అనేది ఒకటి నడుస్తుంది. విజయ్ గారు మాట్లాడదాం. కంచెల భూపాల్ రెడ్డి గారు నల్గొండ మాజీ ఎమ్మెల్యే ఫోన్ లో ఉన్నారు. భూపాల్ రెడ్డి గారు నమస్కారం.
నమస్తే నమస్తే. ఏంటి మొత్తంగా నల్లగొండ రాజకీయం హీట్ ఎక్కుతోంది, మీరు చేయాల్సిన ఆందోళనలు సొంత పార్టీలోనే కనిపిస్తున్నాయి, ఎలా చూస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ నమస్కారం. హలో, యా వినపడుతుంది సార్, కంటిన్యూ చేయండి. అందరికీ నమస్కారం. అసలు నల్లగొండకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు వస్తున్నట్టు? గతంలో మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ కు రేవంత్ రెడ్డి గారు మొదటిసారి వచ్చిండు. అప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండలో మెడికల్ కాలేజ్ శంకుస్థాపన చేసి ప్రారంభ దశలో ఎలక్షన్ రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ప్రారంభం చేస్తాను మాత్రమే వచ్చిండు. ప్రారంభం చేసిండు, పోయిండు. అయాల అందరం అనుకున్నాం. గతంలో నేను ఎమ్మెల్యే కాక ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే కేసీఆర్ గారి నాయకత్వంలో 1500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి నల్గొండ మీద ప్రేమని చూపించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చేసిండు. మరి రేవంత్ రెడ్డి గారు మొదటిసారి వచ్చిండు, మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసిండు. మరి చేసిన సందర్భంలో కనీసం ఒక 2000 కోట్ల రూపాయలతోటి ఈ నల్గొండకి ఏమన్నా తాయిలాలు ఇస్తాడేమో అనుకున్నాం. ఎందుకంటే ఈయన గొప్పగా చెప్తాడు ఆ చెవులా, నేను 5 సార్లు ఎమ్మెల్యే అయినా, 2 సార్లు ముఖ్యమంత్రి అయినా, మన మంత్రి అయినా, మరి అవకాశం వస్తే నేనే ముఖ్యమంత్రి అని చెప్తాడు కదా. మరి అట్లా ఇట్లా 2000 కోట్లు 3000 కోట్లు శాంక్షన్ చేపిస్తాడు అనుకున్నాం ఆ రోజు ఫస్ట్ టైం వచ్చినప్పుడు. కానీ అలా గుండు సున్నా. మళ్ళా రెండోసారి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో వాళ్ళు పేపర్లలో యాడ్లు ఇచ్చారు. యాడ్లు ఇచ్చినప్పుడు ఏమన్నా దేనికోసం వస్తున్నా అని చూసినాం. దేనికోసం వస్తున్నాడు అంటే యామ్ రోడ్లు శంకుస్థాపన అంట. ఆయన చేసే ప్రచారం, కోమటిరెడ్డి వెంకరెడ్డి చేస్తున్నటువంటి ప్రచారం నల్లగొండకేదో అయిపోతుంది, నల్లగొండకే 13,000 కోట్ల రూపాయలతోటి రోడ్లన్నీ వేస్తున్నా. ఇప్పుడే బ్రేకింగ్ చూస్తున్నాం. ఐన్యూస్ స్క్రీన్ పై నల్గొండ హైదరాబాద్ హైవే పై ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం గుండ్రంపల్లి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. టైర్ పేలి అదుపు తప్పి డివైడర్ ను కారు ఢీకొంటే ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి. డివైడర్ దాటి అవతలి రోడ్డుపై కారు ఎగిరిపడింది. అదే సమయంలో ప్రమాదానికి గురైన కారును మరో 2 కార్లు ఢీకొన్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇది నిత్యం ఈ రహదారి రణరంగం అవుతూ ఉంది, రక్తసిక్తం అవుతుంది. అయినప్పటికీ కానీ పాలకులు ఎందుకు దృష్టి సారించట్లేదు అనేది ప్రజల నుంచి ఎన్నో వినతులు వినిపిస్తూ ఉన్నాయి. మీరు రహదారుల గురించి మాట్లాడుతున్నారు. ఒక జాతీయ రహదారి, అటు 2 రాష్ట్రాలను కలిపే రహదారి, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎందుకు పాలకులు కానీ ప్రతిపక్షాలు కానీ దృష్టి సారించట్లేదు? ఈ అంశాలు కూడా తెరపైకి రావాలి కదా. 100% రావాలి. ఎందుకంటే నామ్ రోడ్లు, హమ్ రోడ్లు అని ఏదో వేసి కమిషన్ల కోసం మాత్రమే ప్లాన్ చేస్తున్నారు కానీ ప్రజలకి ఇబ్బందులు జరిగే కార్యక్రమాన్ని ఏది కూడా చేస్తలేరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ 13,000 కోట్ల రూపాయలతో హమ్ రోడ్ల శంకుస్థాపన వచ్చిండ్రు. మరి అది నల్గొండకు ఏమైనా ఉపయోగపడుతుందా? తర్వాత ఇంకేమన్నా మరి ఈ రోజు ఏమన్నా ఒక 3,000 కోట్ల రూపాయలు ఏమన్నా ఈ నల్గొండకి ఏమైనా అనౌన్స్ చేస్తాడా? నిన్న నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ కూడా ఒకటి సమర్పించడం జరిగింది. మరి ఆ బహిరంగ లేఖలో పెట్టినటువంటి అంశాలు, గతంలో ఒక ఎమ్మెల్యేగా నేను 1500 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ద్వారా ఈ నల్గొండకు నేను శాంక్షన్ చేయించుకొని కొన్ని పనులు, ఐటీ హబ్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఎన్జీ కాలేజ్ కానీ, రోడ్ల విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి, బకాయి మార్కెట్, మరి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అందులో మిగిలిపోయినటువంటిది కళాభారతి, తర్వాత ఐటీ హబ్ దగ్గర నుంచి ట్యాంక్ బండ్ మీదకి రోడ్డు, వల్లభరావు చెరువు, మరి అదే విధంగా మన ట్యాంక్ బండ్, మరి అదే విధంగా ఛాయా సోమేశ్వర, పచ్చల సోమేశ్వర, వెంకటేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధి, మరి ఇవన్నీ కూడా చేయాల్సిన అన్ని కూడా ఆపి ఆ జీవోలు మార్చి, ఆ డబ్బులు మార్చి, వాళ్ళ అనువాయులైనటువంటి రైట్లు లెఫ్ట్లు వెంచర్లు చేసి ఆ వెంచర్ల ఈ గవర్నమెంట్ నిధులు తీసుకుపోయి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కరెంట్ స్తంభాలు వేసుకొని దర్జాగా ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి అందుకే ఈ రోజు నేను రేవంత్ రెడ్డి గారిని మరి కోరేది ఒకటే, నిన్న నేను ఏదైతే బహిరంగ లేఖ ఏదైతే పంపినో ఆ లేఖని మరి సిబిఐడి ద్వారా లేకపోతే ఇంకోళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసి ఈ నల్గొండలో జరుగుతున్న అక్రమాల మీద
మరి నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏంటి ఈ అక్రమాల వల్లే ఒకళ్ళకొకళ్ళకు వర్గపోరు స్టార్ట్ అవుతుందా కాంగ్రెస్ లో? 100% కదా. ఇలా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట మీరు మరి వైరల్ అయితా ఉంది. ఆయన 99% అవినీతి చేస్తుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి. 100 కోట్ల రూపాయలు సంపాదించి 200 ఎకరాల భూమి కొన్నాడు గట్కేశారు ఆ ప్రాంతంలో అని సుఖేందర్ రెడ్డి గారే చెప్తున్నటువంటి సందర్భం. మరి అదే విధంగా మన కైలాష్ నేత ఆయన కూడా మరి ఈ రోజు ఏ విధమైనటువంటి ఒక ముఖ్యమంత్రి వస్తుంటే ఏ విధంగా మరి సభను అడ్డుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళ బ్రదర్ అయినటువంటి రాజగోపాల్ రెడ్డి కూడా ఇవాళ ఆ బహిరంగ సభలో సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఇవాళ మీటింగ్ డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతో వాళ్ళందరూ ఉన్నారు. భూపాల్ రెడ్డి గారు ఇక్కడ ఇంకొక అంశం మాట్లాడుకోవాలి. మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. మీతోనే మాట్లాడతాను. నాది ఒక చిన్న సబ్మిషన్ మీతోనే మాట్లాడతాను. సో ఇన్ని అంశాలు చెప్తున్న భూపాల్ రెడ్డికి సంబంధించి అక్కడ టీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేయట్లేదు, కానీ తెలంగాణ రక్షణ సేన వచ్చి నిరసన వ్యక్తం చేస్తుంది. సో ఏంటి ప్రతిపక్షంగా ఎందుకు మీరు నిరసన వ్యక్తం చేయలేకపోతున్నారు? ఈ అంశాలన్నీ చెప్తున్నారు కానీ అక్కడ మీ నిరసన కనపడట్లేదు. తెలంగాణ రక్షణ సేన ఆ నిరసన వ్యక్తం చేస్తుంది. అంటే ప్రజల కోసం మేము పోరాడుతున్నాం తప్ప బీఆర్ఎస్ ఎక్కడా కూడా ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేయలేకపోతుంది అని చెప్పి కవిత చెప్తూ ఉన్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? మరి ఆమె కవిత, రేవంత్ రెడ్డి, తర్వాత బీజేపీ ఇవన్నీ మ్యాచ్ ఫిక్సింగ్ కేసులు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారండి? అవి కాదు. నేను ఆల్రెడీ నిన్ననే రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంలో ఒక లేఖ రిలీజ్ చేసిన తర్వాత ఇవాళ మా క్యాడర్ మొత్తం కూడా ఒక 2-3 వేల మందిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి వాళ్ళ పోలీస్ స్టేషన్లలో పెట్టుకున్నారు. తర్వాత నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేసి పెట్టినారు. తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాత రేవంత్ రెడ్డి గారి మీటింగ్ లో చూడండి 2,000 మంది 3,000 మంది మహిళలు నిలదీయబోతున్నారు. అది బీఆర్ఎస్ పార్టీ నాయకులు మన మహిళలే వస్తున్నారు. ఎవరు ఆపుతారో చూస్తాం. ఎందుకంటే 2,500 రూపాయలు ఇవ్వనటువంటి మహిళలు అక్కడ చేరుకుంటున్నారు. 4,000 రూపాయలు ఇవ్వనటువంటి మహిళలు అక్కడ చేరుకుంటున్నారు. మొత్తంగా ఈ రోజు నల్లగొండ సభ ద్వారా ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి ప్రశ్నల వర్షం కురవబోతుందా? రేవంత్ కు నిరసనల శాఖ తాకబోతుందా? 100%. 2,500 రానటువంటి వాళ్ళు, 4,000 రూపాయలు రానటువంటి వాళ్ళు, తులం బంగారం రానటువంటి వాళ్ళు, 2 లక్షల రుణమాఫీ కానటువంటి వాళ్ళు, ఆ మహిళలందరూ కూడా ఇవాళ ఆ సభలో రచ్చ రంబోలా చేయబోతున్నారు. రాసి పెట్టుకోండి. ఎప్పుడు కూడా ఈడ సాయంత్రానికి ఇదే బ్రేకింగ్ 100% పెట్టుకోండి మీరు. ఎందుకంటే మమ్మల్ని డిఎస్పీ గారు కానీ ఎస్పీ గాని నిర్బంధనం చేసి అలా పివి నరసింహారావు జయంతి సందర్భంలో మేము దండేశాన్ని పోతే కూడా ఆపే పరిస్థితిలో ఉన్నారు. ఆడికి ఎస్ఐ గారు వచ్చిండ్రు, కన్విన్స్ చేస్తున్నాం. మేము పివి నరసింహారావు ఎందుకంటే వాళ్ళు గుర్తు పెట్టుకొని పివి నరసింహారావుకు దండేయాల్సినటువంటి వాళ్ళు మేమేస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఒక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి అలా అందరం బాగున్నామంటే పివి నరసింహారావు చలువ. అందుకే ఆయన జయంతి సందర్భంలో ఆ రోజు మన కల్వకుంట్ల కేసీఆర్ గారు ఏదైతే ఏర్పాటు చేయించిందో ఈ నల్గొండల పివి నరసింహారావు భూపాల్ రెడ్డి గారు ఆ విగ్రహానికి జయంతి సందర్భంగా ఈ రోజు దండ వేయబోతున్నాం. భూపాల్ రెడ్డి గారు 4 గంటల తర్వాత మీరు ఏం జరుగుతుందో ఆ సభలో ఏం జరగబోతుందో చూద్దురు. భూపాల్ రెడ్డి గారు, నల్గొండ అంటే ఉద్యమాలు గుర్తొస్తాయి. అది కమ్యూనిస్టులు అవ్వచ్చు, తర్వాత తెలంగాణ సాధించడం కోసం బీఆర్ఎస్ ఉద్యమాలు అవ్వచ్చు. కానీ ఎందుకో కాస్త బీఆర్ఎస్ వాడి వేడి తగ్గినట్టు కనిపిస్తోంది. మీరు రైతుల ధర్నా అంటే బీఆర్ఎస్ చేసింది. రైతులకి ఏదో యూరియా రాలేదు అంటే బీఆర్ఎస్ చేసింది. ప్రతి అణువున నిలదీస్తుంది బీఆర్ఎస్. ఇలా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరినీ ఎందుకు అరెస్ట్ చేసినట్టు అంటే కాంగ్రెస్ పార్టీకి భయంతోటే కదా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు నిజంగా తెలంగాణ రక్షణ సేన నాయకులు గాని కార్యకర్తలు గాని సభా ప్రాంగణానికి చేరుకొని ఆందోళన చేస్తుంటే 10 ఏళ్ల పాటు పాలించారు. ఇంత ఉద్యమ నేపథ్యం ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికి వెళ్ళారు, కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు రాలేదని నల్గొండ ప్రజానికం కూడా ప్రశ్నిస్తోంది. సార్ మీరేమన్నా ఆమె తరపు నుంచి ఒకలా తీసుకున్నారా? మీరు నేను ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నా. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ విజువల్స్ క్లియర్ గా కనబడుతున్నాయి అక్కడ. అరే మేము మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసిర్రు అంటుంటే మీరు రాలేదు వాళ్ళు ఎలా రాగలిగారు? మరి
నువ్వు రా మరి వీడికి నేను ఇంటి దగ్గర ఉన్నా. వాళ్ళు ఎలా రాగలిగారు మరి వాళ్ళని లెక్కలకు తీసుకోలే ఈ ప్రభుత్వం. వాళ్ళని రక్షణ పార్టీని లెక్కలకు తీసుకోలే. వాళ్ళంతా మ్యాచ్ ఫిక్సింగ్ కేసు. రేవంత్ రెడ్డి గారు కవిత మ్యాచ్ ఫిక్సింగ్. అందుకే వాళ్ళని లెక్కలకు తీసుకోలేదు. మమ్మల్ని లెక్కలకు తీసుకొని అరెస్ట్ చేసిండ్రు. సాయంత్రం చూస్తారు 4 గంటల తర్వాత ముఖ్యమంత్రి సభలో బీఆర్ఎస్ పార్టీ ఏంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏంది, 2500 రాని మహిళలు ఏం చేస్తారు, 4,000 రూపాయలు రాని మహిళలు ఏం చేస్తారు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ రాని మహిళలు ఏం చేస్తారు. సరే, మిమ్మల్ని అరెస్ట్ చేయడంలో మిమ్మల్ని అరెస్ట్ చేశారంటే సాయంత్రం చూద్దరు. సాయంత్రం చూద్దాం. భూపాల్ రెడ్డి గారు మీరు చెప్తున్నట్టుగా మిమ్మల్ని హౌస్ అరెస్టులు చేశారు. సరే, కాంగ్రెస్ నేతలను కూడా కొంతమందిని హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఏంటి అసలు కాంగ్రెస్ లో ఈ గందరగోళం ఎందుకు వస్తుంది ఏంటి? ఆయన రేవంత్ రెడ్డి గారు సభ ఈడు ఎందుకు పెట్టిందని అడుగుతున్నా నేను. ఈ నల్గొండకి ఏమైనా ఉపయోగం అవుతుందనా? ఏం కాదు. ఆయన మంత్రి పదవి కాపాడుకుంటేందుకు ఇలా సభ పెట్టిండు. ఆ సభ కూడా గతంలో మేము కేటీఆర్ది ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేనే కేటీఆర్ సభ పెట్టినా, ముఖ్యమంత్రి కేసీఆర్ సభ పెట్టినా. ఆ 2 సభలకు కూడా సొంతంగా మేమే ఏర్పాటు చేసుకున్నాం. ఎక్కడ కూడా రూపాయి ఖర్చు కూడా ప్రభుత్వం మీద వేయలే. మరి ఇవాళ మొత్తము దగ్గర 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డ్వాక్రా మహిళల్ని, తర్వాత సమాధాన సంఘాల మహిళల్ని తీసుకొచ్చి అలా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. 10 కోట్ల రూపాయలు దేనికోసం ఖర్చు పెడుతున్నారు? ఈ నల్గొండకి ఏం ఉపయోగం అవుతుంది? 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మంత్రి పదవి కాపాడుకుంటాందుక? మొత్తంగా ఏం జరగబోతుందంటారు? 4 గంటల తర్వాత ఏం చూడబోతుంది తెలంగాణ ప్రజానికి? చెప్పాలి, మీరే ఐన్యూస్ లో చూపియండి. చూపిస్తాం ఖచ్చితంగా. కానీ మీరు 4 గంటల తర్వాత నల్లగొండ వేదికగా రేవంత్ సర్కార్ కి నిరసన శాఖ తగలబోతుందా? మొత్తంగా ఈ 2.5 పాలన కడిగి పారైపోతున్నారా? ఏం జరగబోతుంది? ఇంకొక విషయం మీ ద్వారా, ఎందుకంటే ఐన్యూస్ మళ్ళీ రమన్ ఐన్యూస్ పర్ఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కిరణ్ కూడా ఒక్కసారి వినాలి ప్లీజ్. ఐన్యూస్ కొద్దిగా పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఇక్కడ కిరణ్ కూడా బాగా చేస్తుంటాడు. ఇక్కడ వాళ్ళ అనుచరులు చేస్తున్నటువంటి అవినీతి మీద పోరాటం చేస్తున్నాడు ఆ కిరణ్. ఏది ఐన్యూస్ కిరణ్. మరి ఆయన ఎందుకంటే కబ్జాలు, ఎక్కడ గవర్నమెంట్ భూమి ఉంటే అక్కడ కబ్జా, ఇక్కడ వక్ఫ్ బోర్డు భూమి ఉంటే కబ్జా చేసి ప్లాట్లు చేసిండ్రు. ఏడ వాళ్ళు వెంచర్లు చేస్తే ఆడ గవర్నమెంట్ భూమి ఉంటే ఆ భూమిని కబ్జా చేసుకుంటారు. తర్వాత ఇంకొకటి మీకు ఇప్పుడు ఇంకొక వార్త చెప్తున్నా నేను. ఇప్పుడు ఏదైతే పైలాన్ కట్టినరో ఆ పైలాన్ కట్టిన ప్లేస్ ఒక పట్టా ల్యాండ్. మల్లయ్య అని నా పక్కనే ఉండి మీకు మాట్లాడిస్తా. ఆ కోర్టు నుంచి కూడా ఆయనకు ఆర్డర్ వచ్చింది అక్కడ ఏది కట్టొద్దని. అక్కడ ఉన్నటువంటి డిఎస్పి శివరాం రెడ్డి, ఎంఆర్ఓ, కలెక్టరు ఆయన దౌర్జన్యం చేసి అడిగి రాకుండా ఆయనని మన అరెస్ట్ చేస్తా, కేసు పెడతాను బెదిరిస్తే నా దగ్గర వచ్చి ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. మీతో మాట్లాడిస్తా. నిజమా కాదా మీరు టీవీలో ప్రసారం చేయండి. రైట్ సార్ భూపాల్ రెడ్డి గారు 4 గంటలకి ఏం జరగబోతుందో చూద్దాం. మరలా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా. 4 గంటలకు మీకు ఏం జరిగింది ఏంటి అనే అంశాల గురించి కూడా మనం మళ్ళీ చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. కౌశిక్ గారు నమస్కారం. ఏంటి మొత్తంగా నల్లగొండలో కాంగ్రెస్ రాజకీయం రచ్చలేపుతోంది. ఒక రకంగా నేతలంతా రోడ్డెక్కుతున్న పరిస్థితి, ఒక సీఎం సభకు ఈ విధమైన పరిస్థితి ఎప్పుడు చూడలేదు. సో ఏం జరుగుతుంది నల్లగొండలో? ఎందుకని ఈ పరిస్థితులు? సార్, ఇప్పుడు నల్గొండ ఏర్పాటు చేసింది పార్టీ కార్యక్రమం కాదు, అది ప్రభుత్వ కార్యక్రమంగా. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమంలో ప్రభుత్వంలో భాగస్వామ్య వాళ్ళు, ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు కూడా పిలుస్తారు. మీరు చూడండి, రోడ్డు ఇది ఆర్ఎన్బి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం అది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళని కూడా పిలిచారు. జగదీష్ రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్సీ, అదేవిధంగా ఏదైతే ఉన్నారో అక్కడ జిల్లాకు సంబంధించి, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కూడా పిలిచారు. కాబట్టి ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం వేరు, పార్టీకి సంబంధించిన వ్యవహారం వేరు. కాబట్టి 2గా ఒకటి చూస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. 2 వేరుగా చూడాల్సిన అవసరాన్ని 2 ఒకటి చూడడం కరెక్ట్ కాదు. అదే కాకుండా పార్టీకి సంబంధించిన వ్యవహారాలంతా కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు నేతృత్వం వహిస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వహిస్తారు. ఈ విషయం కాంగ్రెస్ శ్రేణులకు అర్థం అవ్వలేదంటారా? ఎవరికి అర్థం చేసుకోలేదు. నేను చెప్పేది నేను చెప్తున్నాను. కాంగ్రెస్ శ్రేణులు అర్థం చేసుకోక ఎవరి మరతాలు స్టేజ్ మీద ఎక్కలేరు సార్. ఎందుకు సార్? గుత్తా సుఖేందర్ లాంటి వాళ్ళు స్పందించడానికి ఎలా చూడాలి మరి?
అది వాళ్ళు స్పందిస్తే అదేంటనేది అట్లాంటి సంబంధించిన వ్యవహారానికి దానికి వ్యవస్థ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు గుత్తా సుఖీరెడ్డి సంబంధించిన వ్యవహారము వాళ్ళు కౌన్సిల్ చైర్మన్ వాస్తవంగా వాళ్ళని అధికారికంగా పిలవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ అంశం మరి అది వేరు. మళ్ళీ మీరు అన్నది కరెక్ట్, దాన్ని మనం ఏకీభవించాలి. ఎందుకంటే ఆయన కౌన్సిల్ చైర్మన్ ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ జిల్లాలో ప్రోటోకాల్ ఇవ్వాలి, ఆ జిల్లా ప్రోగ్రామ్ లో వాళ్ళు భాగస్వాములు కావాలి. గ్రూప్ బుక్ లో ఉన్నటువంటి అంశం కూడా అదే, ప్రభుత్వం చెప్పే జీవోలు కూడా అదే. ఆ అంశం మరి డిసిసి చైర్మన్ కూడా పక్కన పెట్టారట. నన్ను సభకు ఎందుకు రానివరో చూస్తా, నేను వచ్చి సభలో కూర్చుంటాను ఆయన చెప్తున్నారు. డిసిసి చెప్తున్నా, అది డిసిసి అనేది పార్టీకి సంబంధించిన వారు, అది వేరే సబ్జెక్ట్, ఇది వేరే సబ్జెక్ట్. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరినైనా పిలవాల్సి, ప్రతిపక్షమా స్వపక్షమా కాకుండా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంలో అందరిని పిలవాలి. పార్టీ సంబంధించిన వ్యవహారంలో పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షుడే సభాధ్యక్షుడు వహిస్తాడు. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారి అంశం వేరు, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అంశం వేరు. కానీ ఇది రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన అంశము. కాబట్టి ఆ జిల్లాలో కొన్ని వర్గాలు ఉండడం, తర్వాత రకరకాల ఈ మనస్పర్ధలు కానీ నల్గొండ బీఆర్ఎస్ నేతల నుంచి, అదే విధంగా తెలంగాణ రక్షణ సేన నుంచి వినిపిస్తున్న మాట ఏంటంటే నల్గొండలో నాయకులు పంపకాలు చేసుకుంటూ ఉన్నారు, ఎక్కడికక్కడ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. అవినీతి అక్రమాల్లో లొసుగులు ఒకరిపై ఒకరు కసుబుసులాడే పరిస్థితికి వచ్చాయి. వాటాల పంపకాల్లో తేడాలు రావడంతోనే రోడ్డెక్కి ఈరోజు ఇంత రచ్చ సాగుతోంది. ముఖ్యమంత్రి సభ జరుగుతున్న నల్గొండ నేతలు మాత్రం ఎవరి స్వలాభం వాళ్ళు చూసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు? సార్, టీ కప్పులో తుఫాన్ లాంటిది. ఇప్పుడు అవినీతి ఎక్కడిది ఏం కథ, వర్గాలు అనేది ఉంటాయి. ఆ వర్గాల్లో ఒక్కొక్కరు ఒక్కో సంబంధం ఉంటుంది. ఇప్పుడు ఒక అంశాన్ని ఒకరు ఏకీభవించవచ్చు, ఇంకోళ్ళు వ్యతిరేకించవచ్చు. జిల్లా వర్గాలను కామన్. ఇప్పుడు నల్గొండ జిల్లా ఉంది, నల్గొండ జగదీశ్వర వ్యతిరేకం వర్గం లేదా? నల్గొండ జిల్లాలో జగదీశ్వర వ్యతిరేకించే వర్గం కూడా ఉంది, సపరేట్ ఉంది. అది కార్పొరేట్ చైర్మన్ అంతా ఒక సైడ్, దానికి దూది మీద బాలరాజు నేతృత్వం వహిస్తుంటే జగదీశ్వర ఒక వర్గం ఉంది. మరి అట్లాంటే మరి బీఆర్ఎస్ పార్టీలో బీజేపీలో అన్నిట్లో చరణ్ కౌశిక్ గారు సొంత పార్టీ నేతలని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది? సొంత పార్టీ నేతలను కూడా అడ్డుకుంటున్నారంట, హౌస్ అరెస్టులు చేస్తున్నారంట. సంబంధించిన ప్రోగ్రామ్ డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఎవరైనా కామన్ గా నడుస్తుంది కదా. ముందస్తు బాగా పోలీసు వాళ్ళు చూసుకొని ఎక్కడైనా ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడం వింటాం, కానీ సొంత ప్రభుత్వంలో సొంత పార్టీ నేతలను అరెస్ట్ చేయడాన్ని ఈ రోజు ఎలా చూడొచ్చు అంటారు? కాంగ్రెస్ పార్టీ అది డెమోక్రటిక్ అంతర్గత ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటది. ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నిస్తారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారంలో ప్రజల కోసం ఏలే పనులు చేసే ప్రభుత్వం జరుగుతుంది. దానిలో భాగంగా జిల్లా సమితి కొన్ని మనస్పర్ధలు ఉన్న వాళ్ళు పిలవకూడదు, గొడవలు అవుతా ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్దుమవుతాయి, నో ప్రాబ్లం. సో ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉందా మరి? సీఎం సభకు సంబంధించి గందరగోళం ఈ రోజు నల్లగొండలో జరుగుతుంది, రేపు ఖమ్మంలో జరుగుతుంది. అందులోనూ దక్షిణాదిపై కాంగ్రెస్ ఎక్కువ ఆశలు పెట్టుకుంది, తెలంగాణలో దక్షిణాదికి సంబంధించి. గది ఏమైతే వర్గాలు కామన్, కాంగ్రెస్ పార్టీ వర్గాలు లేకపోతే మాట్లాడుకోవాలి. వర్గాలను తీయాలి కాదు, కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఉంది. కానీ ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి గురించి, ప్రభుత్వం చేస్తున్న పథకాల గురించి, వీటి గురించి మాట్లాడాల్సిన నాయకులు ఒకరి అవినీతి గురించి ఇంకొకళ్ళు మాట్లాడుకోవటం, ప్రోటోకాల్ వివాదాల గురించి మాట్లాడుకోవటం, అందులోనూ సీఎం సభ జరిగే రోజే ఈ అంశాలన్నీ తెరపైకి రావటం పార్టీకి డ్యామేజ్ కాదంటారా? ఏం కాదు సార్, ఇవన్నీ నడిచిపోతున్నాయి. వర్గాలు లేకపోతే అనుకోవాలి. వర్గాలు కామన్ కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ నడిచిపోతుంది. శ్రీకప్లో తుఫాన్ లాంటిది అంతా సర్దమనుతుంది. అది నో ప్రాబ్లం. యా, థ్యాంక్ యూ. నర్రా విజయ్ గారు, ఏంటి ఈ అంశాలన్నీ కూడా చూస్తున్నాం. అటు బీఆర్ఎస్ వర్షన్ విన్నాం, ఇటు కాంగ్రెస్ వర్షన్ విన్నాం. ఏంటి అసలు నల్లగొండ రాజకీయం ఎందుకు ఇంత రచ్చరా చేస్తుంది? సో టీ కప్పులో తుఫాన్ అంటున్నారు, కానీ మనం మాట్లాడుకున్నట్టుగా ప్రజలు ప్రతి అంశాన్ని కూడా గమనిస్తూ ఉంటారు. ఒక ముఖ్యమంత్రి సభ జరుగుతున్నప్పుడు ఆ సభ ఎందుకు నడుస్తుంది, ఆ సభ ఎందుకోసం నిర్వహిస్తున్నారు, సో ముఖ్యమంత్రి రావటం వల్ల ఆ జిల్లాకు ఎటువంటి నిధులు రాబోతున్నాయి, ఎటువంటి వరాల జల్లు కురిపించబోతున్నారు, ఈ అంశాలు కదా చర్చకు రావాల్సింది. అందులోనూ ఒక ముఖ్యమంత్రి సభ నిర్వహిస్తుంటే పార్టీ అంతా ఏకమై ఆ సభను విజయవంతం చేయాలి, కానీ ఇక్కడ చీలికలు పీలికలు అవుతున్న పరిస్థితి. సో ఎలా చూడొచ్చు? అదే కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా పూర్తి సంక్షోభంలో కూరుకుపోతున్న దానికి ఇదొక మొదటి మెట్టు. ఇదే ఇక్కడి నుంచే ఆ కాంగ్రెస్ పార్టీ సంక్షోభం ఈ రాష్ట్రంలో మొదలు కాబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నల్గొండకు ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు అంతా, కానీ ఒకరికి ఇప్పుడు ముఖ్యమంత్రికి అక్కడనే ముఖ్యమంత్రులు కావాల్సినటువంటి వాళ్ళు, అంటే ఈయన ఒక ముఖ్యమంత్రి వేరే పార్టీ నుంచి వచ్చాయినటువంటి నేపథ్యంలో ఏదో ముఖ్యమంత్రి కాబట్టి స్వాగతం పలుకున్నటువంటి అందులో కోమటిరెడ్డి ఇక్కడ సీఎం కూడా కాస్త దృష్టి సారించలేదనుకోవచ్చా? ఎందుకంటే ఇంతకుముందు ప్రచారానికి కూడా నల్గొండకు వెళ్తా అంటే నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన పరిస్థితి కోమటిరెడ్డి బ్రదర్స్. నువ్వు నల్గొండలో సభ ఎలా నిర్వహిస్తావో చూస్తాం, సభ నిర్వహించడానికి నీకు అవకాశం లేదు, నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదన్న పరిస్థితి. సో ఆ పరిస్థితులు కూడా మళ్ళీ నేడు రిపీట్ అవుతుంటాయి, అధికారంలోకి వచ్చాక కూడా రిపీట్ అవుతుంటే పూర్తి ఆధిపత్యం అనేది రాలేదనుకోవచ్చా మనం?
పార్టీపై పూర్తి ఆధిపత్యం రాలేదు చేయబట్టే నల్గొండ వరకు వాళ్ళు జోక్యం చేసుకోవట్లేడు ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు కూడా వాళ్ళు కొట్టుకుంటున్నారు అనే యాంగిల్లో ఉన్నాడు. కానీ ఈయనకే ఇబ్బందికరం. ఒక ప్రభుత్వాధినేతగా పోతుంటే అక్కడ ఉన్నటువంటి విభేదాలు, ఆడ అవినీతి ఆరోపణలు, వీళ్ళ దాంట్లోనే అరెస్టులు చేయడము, వీళ్ళ దాంట్లో హౌస్ అరెస్టులు, విపక్ష పార్టీలను బీఆర్ఎస్ వాళ్ళతో పాటు వీళ్ళని చేసి ఇందాక అన్నట్టు మళ్ళీ కుమ్మక్కాయను టిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కవిత గారి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళేమో నిరసన చెప్తానికి అవకాశం ఇచ్చారు. ఇటువంటి వాళ్ళకేమో అవకాశం ఇవ్వకుండా హౌస్ అరెస్ట్ విత్ ఇన్ ద పార్టీని అది ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నారు కొంతమంది. ఏంటంటే మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని. అది పరువు ఓటుకున్నటువంటిది. అది ఒక ముఖ్యమంత్రి వస్తుంటే ఐక్యత లేకుండా పార్టీకి సంబంధించి అంటే ప్రజల నుంచి కార్యకర్తల నుంచి విపరీతమైనటువంటి అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఆందోళనలు ఈ గొడవలు జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. మీరు అధికారం ఎక్కి మొత్తం మీరే దోచుక తింటున్నారు, మాకేమాత్రం ఇవ్వట్లేరు అనేది పార్టీలో సంక్షోభానికి ఇది పెద్ద నాంది పడుతుంది. ఇక్కడ నుంచి సంక్షోభం ఇంకా మొత్తం డౌన్ఫాల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటిది. ఎందుకంటే ఈ చరిత్రలో నల్గొండ కేంద్రంగా అనేక పెద్ద మలుపులు జరిగినాయి. జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు జరిగినటువంటి సంఘటన. సో ఇంకోటి మనం మునుగోడు నియోజకవర్గం గురించి కూడా మాట్లాడుకుంటే, సో అక్కడ ఒక ఉప ఎన్నిక వచ్చింది. మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత కాస్ట్లీ ఉప ఎన్నికగా కూడా అప్పుడు మనం చూసాం. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఖచ్చితంగా తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి ఊరిస్తుంది, అవకాశం రావట్లేదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనుకుంటే దానికి కూడా బ్రేక్ పడ్డ పరిస్థితి. ముఖ్యమంత్రి ఎప్పుడంటే అప్పుడు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు లేదు, దాదాపు వాయిదా మళ్ళీ డిసెంబర్ వరకు పోతుందా, 3 ఏళ్ల తర్వాత మరలా ఎలక్షన్స్ ఉన్నాయి, రకరకాల అంశాలు తెరపైకొస్తున్నాయి. ఈ ఎలక్షన్ ఈ గందరగోళంలో ఈ ఒకవైపు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కూడా మారుస్తా అన్న ఈ గందరగోళం చేసుకొని మొత్తం అయ్యే బదులు మొత్తం 3 ఏళ్ల తర్వాత ఏమైతుంది, డిసెంబర్ దాదాపు ఈ నెల జరగలేదంటే మంత్రివర్గ విస్తరణ దాదాపు డిసెంబర్ దాకా వాయిదానే పడే అవకాశం కనిపిస్తుంది. అనేక ఎలక్షన్స్ కావచ్చు, విత్ ఇన్ ద పార్టీలో సంక్షోభాలు కావచ్చు. ఆ డిసెంబర్లో ఇంకే సంక్షోభాలు వస్తాయో, రైతు బంధు, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ రావచ్చు, రకరకాల కాంగ్రెస్ పార్టీలో అన్ని జిల్లాల్లో ఇట్లా ఎమ్మెల్యేలు పూర్తి అసంతృప్తితో ఉన్నారు. మా మాట చెల్లుబాటు అయితే లేదు, అవతల పార్టీ వాళ్ళ చెల్లుబాటు అవుతుంది, మంత్రుల మాట చెల్లుబాటు అవుతుంది తప్ప మా మాట ఎక్కడా చెల్లుబాటు అయితే లేదని ప్రతి ఎమ్మెల్యే ఫీల్ అవుతారు కాంగ్రెస్ పార్టీలోకి సంబంధించినటువంటిది. ఈ అసంతృప్తి, దీనికి సంబంధించినటువంటి సంక్షోభం ఇక మనం ముందు చూసుకోవాల్సిందే. ఏ జిల్లాకి ఇట్లా ముఖ్యమంత్రి ఏ జిల్లాకు పోయినా ఈ సంక్షోభాలు ఇక్కడ నుంచి వస్తాయి. ఈ రకమైనటువంటి నిరసనలు వ్యక్తం కాబోతున్నాయి. సొంత పార్టీలనే నిరసనలు వ్యక్తం స్టార్ట్ అయిన ఈ రోజు నుంచి స్టార్ట్ అయినట్టే. నల్గొండ సొంత పార్టీలనే ఒక నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ కి సంబంధించి ఇక్కడే ఆధిపత్యం వచ్చింది. ఈ జిల్లాల్లో సీట్ల వల్లే సీఎం అయ్యారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో అటువంటి ప్రాంతాల్లోనే ఇంత నిరసన వ్యక్తం అవటాన్ని ఎలా చూడొచ్చుంటారు? అదే అంటే ప్రజల్లో వస్తున్న అసంతృప్తి, కార్యకర్తల్లో పెరుగుతున్నటువంటి అసహనంతో ఇదంతా వస్తుంది. కొంతమంది మాత్రమే ఆధిపత్యం చేస్తూ మాకు ఏమాత్రం పార్టీ ఫలాలు వచ్చినటువంటి ఫలాలు మాకు దక్కకుండా చేస్తున్నారనే ఒక అసంతృప్తితోటి, ఆవేదనతో వస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు ఇవి. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇదే ముఖ్యమంత్రిని పైసలు ఇచ్చి పిసిసి అధ్యక్షుడు కొనుక్కున్నారని కూడా చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన కాబట్టి కొందరు స్వాగతం పలకడానికి అందులో కూడా సుఖేందర్ రెడ్డికి ఆహ్వానం లేదు, ఆయన ఉన్నటువంటి ప్రోటోకాల్ పాటించలేదు. ఈ అసంతృప్తులన్నీ పెరిగిపోతాయి. ఈ రోజు నుంచి నాంది అండి ఈ నల్గొండ సభతో. ముఖ్యమంత్రి ఏ జిల్లా పర్యటనలు పోయినా విత్ ఇన్ ద పార్టీలో ఇదే పరిస్థితి కొనసాగబోతుంది. ఈ సంప్రదాయమే కొనసాగుతుంది. ఏ జిల్లాకు పో ఇక్కడ నుంచి, ఎందుకంటే ఆఫ్ అయిపోయింది కదా, ఆఫ్ సినిమా అయిపోయినటువంటి సినిమా కనిపిస్తుంది. ఇక ఈ ఆఫ్ లో దున్నుకున్న కాడికి దున్నుకొని ఇప్పుడు ఖమ్మంలో సభ జరగబోతుంది, చింతకానిలో. అక్కడి నుంచే రైతు బంధుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి నిధులు విడుదల చేయబోతున్నారు. సో అక్కడ సభ ద్వారా ఓ రకంగా రైతులకు ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేద్దామని ముఖ్యమంత్రి అనుకుంటున్న సమయంలో, అంటే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి, రైతు బంధుకు సంబంధించి కానీ, రుణమాఫీకి సంబంధించి కానీ, కాంగ్రెస్ పాలనకు సంబంధించి కానీ విమర్శలు చేస్తుంటే, ఈ విమర్శలన్నింటికీ చెక్ పెట్టుదాం ఖమ్మం సభ ద్వారా అని ముఖ్యమంత్రి అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచించిన సమయంలో నల్గొండ సభ ఒక రకంగా ఆ గందరగోళం అంతా ఆ గందరగోళం అంతా ఒక మెస్ క్రియేట్ చేసింది అనుకోవచ్చా? ఇప్పుడు ఖమ్మంలో కూడా అసమ్మతి వ్యక్తమయ్యే అవకాశం, ఖమ్మంలో కూడా రేపు అసమ్మతి వస్తుంది. ఆడ రైతు బంధుకు సంబంధించి ఎంత ఇస్తారో తెలియదు. యూరియా సమస్య ఉంది కదా, రైతులకు సంబంధించి యూరియా ఉంది. విత్ ఇన్ ద పార్టీలో ముగ్గురు పెత్తనం చేస్తూ క్యాడర్ కి ఏం లేనటువంటి సిచ్యువేషన్ కనపడుతున్నటువంటి. ఖమ్మం జిల్లా గురించి మాట్లాడుకుంటే 3 మంత్రులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు.
రేణుకా చౌదరి రాజ్యసభ ఎంపీ ఉన్నారు. సో 5గురు అంటే అసలు ఆ జిల్లా ఎంత అభివృద్ధి చెందాలి, ఆ జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిరసనలు ఉన్నట్టు పరిస్థితి కూడా కనిపిస్తుందంటారా? నిరసనలు అభివృద్ధికి సంబంధించినటువంటి నిరసన ఒకవైపు, పనులు అయితే లేవనేది క్యాడర్కి సంబంధించినటువంటి అసంతృప్తి. అధికారిక కార్యక్రమాలు జరుగుతున్నా పార్టీ పరంగా నిరసనలు ఎక్కువ వస్తున్నాయి. సొంత పార్టీ నుంచి నిరసనలు, అపోజిషన్ పార్టీ నుంచి కూడా నిరసనలు వస్తాయి. రేపు మీరు రైతు బంధు ఎంత ఇస్తారు, రైతు భరోసాకు సంబంధించినటువంటిది, ప్లస్ యూరియాకి సంబంధించిన యాప్ మీద నిరసనలు ఎక్కువ వస్తున్నాయి కదా. యూరియాకి సంబంధించిన యాప్ రద్దు చేయాలి, యాప్ తీసేయాలి, మమ్మల్ని నడి రోడ్డు మీద ఏమాత్రము ఒక్క యూరియా అందులో అధికారంలో ఉన్నప్పుడు టీపీసీసీ ప్రభుత్వం జోడెడ్లుగా ముందుకు సాగాల్సి ఉంటుంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా టీపీసీసీ ఎక్కడ మాట్లాడినట్టు కానీ, ఎటువంటి యాక్షన్లు తీసుకున్నట్టు కానీ, క్యాడర్కు సందేశం పంపినట్టుగా కానీ కూడా వార్తలు వినిపించట్లేదు. అంటే టీపీసీసీకి ఇటు ప్రభుత్వానికి మధ్య కూడా గ్యాప్ ఉందనుకోవచ్చా? టీపీసీసీకి అధ్యక్షుడు వరకు, ముఖ్యమంత్రి వరకు ఒకటి ఉండొచ్చు, కానీ జిల్లాలో టీపీసీసీ పెట్టినటువంటి డీసీసీ అధ్యక్షులకి, అదేవిధంగా మంత్రులకు చాలా చోట్ల గ్యాప్ వచ్చినటువంటి అంశం కనిపిస్తుంది. అక్కడ డీసీసీ అధ్యక్షుడు అక్కడ మంత్రి ఒప్పుకోలే, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒప్పుకోనటువంటిది. ఆయన ఎవరో తెలియదని ముఖం మీదనే చెప్పినటువంటి, అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు డీసీసీ అధ్యక్షుడు. డీసీసీ అధ్యక్షులకు, మంత్రులకు చాలా చోట్ల గ్యాప్ ఉన్నది. రాష్ట్ర స్థాయిలో మాత్రం పీసీసీ అధ్యక్షుడికి, ముఖ్యమంత్రికి సఖ్యత కొంత ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ కింది స్థాయిలో కనిపించటం లేదు. ఇక్కడ కూడా మన గ్యాప్ వచ్చింది. ఆయనకు సంబంధించినటువంటి మీడియాకు సంబంధించినటువంటి దాంట్లో పీసీసీ అధ్యక్షుడి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకంగా మీడియాలో ప్రచారం చేసినటువంటిది ఉన్నది. ఈ రకమైనటువంటి గ్యాప్స్ ఎలా ఫిల్ చేస్తారు అంటే అందుకే పెరుగుతున్నాయి. ఈ 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పీసీసీ, డీసీసీ, లోకల్ మినిస్టర్స్ రాష్ట్ర స్థాయిలో ఒక తీరుగా, ప్రతి జిల్లాకు ఒక స్థాయిలో, జిల్లాలనే మంత్రులకు ఒక ఆధిపత్యము, మంత్రులకు ఎమ్మెల్యేల మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ప్రతి నియోజకవర్గంలో వచ్చిన ఫండ్స్ అన్ని మంత్రులే తీసుకోబోతున్నారు, ఎమ్మెల్యేలకు రావట్లేదని ఎమ్మెల్యేలు విపరీతమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. మాకు ఫలానా బిల్లులు రాలేదనేది, ఫలానా రోడ్లు రాలేదు, వచ్చిన రోడ్లన్నీ కూడా, వచ్చిన హాస్పిటల్ కూడా, ఏదొచ్చినా వాళ్ళ నియోజకవర్గానికి తీసుకోబోతున్నారు. ఆ నియోజకవర్గంలో ఓన్లీ మళ్ళా మంత్రి మనసులే తింటున్నారు, తప్ప క్యాడర్కి ఏం అందించలేకపోతున్నారు. ఇట్లాంటి అసంతృప్తులు, ఇట్లాంటి రకమైనటువంటి రాజకీయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నడుస్తుంది. అందుకని కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నల్గొండ జరుగుతున్నటువంటి అధికారిక కార్యక్రమం నుంచే అధికార పార్టీకి అధికారంలో ఉన్నటువంటి ప్రజల నుంచేమో ఒక రకమైనటువంటి నిరసన, ఏం చేయలేదని. విత్ ఇన్ ద పార్టీలో 2.5 ఏళ్ళు అయిపోయింది, మాకేం దక్కలేదు, మీరే అన్ని తింటున్నారు. అంటే ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చా మనం? 10 ఏళ్ల పాటు అధికారంలో లేదు కాంగ్రెస్ పార్టీ, 10 ఏళ్ల తర్వాత అధికారం వచ్చింది. సో ఎక్కడికక్కడ పార్టీని పోషించుకోవాలన్నా, నాయకులు పోషించుకోవాలన్నా ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించారా? ఆ పరిస్థితే ఈరోజు ఇవన్నీ అంటే ఇంత రచ్చరేగడానికి కారణం అనుకోవచ్చా? సెంట్రలైజ్డ్ దోపిడీ ఏంటంటే 10 ఏళ్ళ అధికారంలో లేనటువంటి నేపథ్యంలో మళ్ళీ అధికారం వస్తుందో రాదో అనేటువంటి నేపథ్యంలో మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎక్కడికక్కడ వీళ్ళు సెంట్రలైజ్డ్గా దోపిడీకి తెగబడ్డారు. మంత్రి ఉన్నారు, ఆ శాఖకు సంబంధించో, ఆ జిల్లాకు సంబంధించిందో ప్రతిదీ మినిట్ ఏ చిన్నది జరిగినా మంత్రికి తెలియకుండా, చెరవకుండా మంత్రులు తమ జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళే తీసేసుకుంటున్నారు, మాకు పనులు దక్కనిస్తలేరు అనేది పార్టీ క్యాడర్. రాష్ట్ర స్థాయిలో కూడా అదే రకమైనటువంటి సిచ్యువేషన్ చూద్దాం. మొత్తంగా నల్లగొండ పొలిటికల్ హీట్ అయితే కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటలకు సభలో ఏ విధమైన నిరసన ఉండబోతుందో చూడండి అంటూ కూడా బీఆర్ఎస్ నుంచి సవాల్ విసురుతున్న పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తంగా నల్లగొండ రాజకీయం అయితే కాంగ్రెస్ లో ఒక అలజడిని సృష్టించింది. మరి అలజడి టీ కప్పులో తుఫాన్ అవుతుందా, లేదంటే మిగతా జిల్లాలకు కూడా విస్తరిస్తుందా? ముఖ్యమంత్రి అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు ఈ అంశంపై ఏ విధంగా దృష్టి సారించబోతున్నారు? 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకుని మరో 2 సంవత్సరాల పాలనలో అసలైన పాలనను చూపిస్తామనుకుంటున్న రేవంత్ కు నల్లగొండ సభ ఒక గట్టి ఎదురుదెబ్బ తగిలిందా? ఈ సభ ద్వారా ఇక నిరసనలు వ్యక్తం అవ్వబోతున్నాయా? ఏ విధంగా ఈ అంశాలను సాల్వ్ చేసుకోబోతున్నారనేది మాత్రం వేచి చూద్దాం. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ క్వశ్చన్ అవర్లో పార్టిసిపేట్ చేసినందుకు. స్టే ట్యూన్.